హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం 10,000 రూపాయల ప్రైస్ రేంజ్ని ఒక కంప్లీట్ పీసీని అయితే బిల్డ్ అయితే చేయబోతున్నాం. అంటే గైడ్ అయితే ఇవ్వబోతున్నాను. సో 10,000 రూపాయల ప్రైస్ రేంజ్లోని మనం ఒక కంప్లీట్ పీసీ బిల్డ్ అయితే చేయొచ్చు. అంటే దీంట్లో మీకు ఒక కేస్తో పాటుగా ఓవరాల్ కేస్తో పాటుగా మానిటర్, కీబోర్డ్, మౌస్ కూడా ఈ టైట్ బడ్జెట్ అయినటువంటి 10,000 రూపాయల ప్రైస్ రేంజ్ అయితే చూడడం అయితే జరుగుతుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. నేను ఇందులో ఎలాంటి సెకండ్ హ్యాండ్ కాంపోనెంట్స్ అయితే యూజ్ చేయలేదు. అన్ని అమెజాన్లో లిస్టెడ్ అయినటువంటి కాంపోనెంట్స్ని యూజ్ చేసి 10,000 రూపాయల టైట్ బిల్లుని అయితే నేను యూజ్ చేయడం అయితే జరిగింది. సో నేను మిమ్మల్ని ఈ పీసీని కొనమని అయితే రికమెండ్ అయితే చేయను. ఎందుకంటే దీనివల్ల మీకు ఓవరాల్ పర్ఫార్మెన్స్ అనేది అంత ఇంప్రూవ్మెంట్ అసలు ఉండదని అయితే నా ఉద్దేశము. బట్ ఈ వీడియోలో సరదాగా మీకు ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుందన్న ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియోని పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. ముందుగా మనం ప్రాసెసర్తో మొదలు పెడితే ఈ బిల్లో మనం ఇంటెల్ ప్రాసెసర్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇంటెల్ i5 థర్డ్ జనరేషన్ ప్రాసెసర్ 3470 అని చెప్పి మనకు ఒక వేరియంట్ చూడడం అయితే జరుగుతుంది. 4 కోర్స్ 4 థ్రెడ్స్తో అయితే మనకి ఈ ప్రాసెసర్ అయితే రావడం అయితే జరుగుతుంది. దీనికి సూటబుల్ మదర్ బోర్డు గురించి మనం మాట్లాడుకుంటే H61 అని చెప్పి మనకు ఒక మదర్ బోర్డు అయితే ఉంది. ఇది డిఫరెంట్ బ్రాండ్లో అయితే ఉంటుంది. నేను ఈ బిల్లోని ఒక కాంబో వెర్షన్ అయితే తీసుకున్నాను. ఇందులో మీకు ప్రాసెసరు, మదర్ బోర్డుతో పాటుగా ఒక 8GB ర్యామ్ అయితే లభిస్తుంది. DDR3 వెర్షన్తో 1600 MHz ఫ్రీక్వెన్సీతో అయితే మనకి ర్యామ్ చూడడం అయితే జరుగుతుంది. సో ఇవి మీరు ఇండివిజువల్గా పర్చేస్ చేస్తే 3,300, 3,400 రూపాయలు ఆ ప్రైస్ రేంజ్లో పడితే, అయితే నాకు ఇక్కడ కాంబోలోని ఇది 3,099 రూపాయలకి అయితే చూడడం అయితే జరిగింది. విత్ స్టాక్ కూలర్ అనేది మనకి ఓవరాల్గా ఈ మెయిన్ ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో ఇవే మనకి 3,000 రూపాయల ప్రైస్ రేంజ్ అయితే రావడం అయితే జరిగింది. నా కమింగ్ టు ది స్టోరేజ్ విషయానికి వస్తే కనుక ఈ బిల్లో మనం క్రూషియల్ బ్రాండ్కి సంబంధించిన BX500 అని చెప్పి 240GB SSDని అయితే మనం యూస్ చేస్తున్నాం. 2.5 ఇంచ్ SATA SD అయితే మనకి దీంట్లో యూస్ చేస్తున్నాం. ఇది మనకి అప్రాక్సిమేట్లీ ఒక 1,400 రూపాయల ప్రైస్ రేంజ్ అయితే మనకి ఇది చూడడం అయితే జరుగుతుంది. నా కమింగ్ టు ఇది పవర్ సప్లై యూనిట్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ బిల్లుకి మనకి 450 వాట్ అనేది సరిపోతుంది. అందుకని చెప్పి ఇక్కడ జెబ్రానిక్స్ బ్రాండ్లోని ఒక 450 వాట్ పవర్ సప్లై అయితే తీసుకున్నాం. దీంట్లో ఎలాంటి రేటింగ్స్ అనేవి మీకైతే చూడడానికి అయితే ఉండవు. జస్ట్ మీకు ఇది 800 రూపాయల ప్రైస్ రేంజ్లో అయితే మీకు ఈ పవర్ సప్లై యూనిట్ అనేది చూడడం అయితే జరుగుతుంది. నా కమింగ్ టు ఇది క్యాబినెట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మనం లుక్స్, పిక్స్ ఇవన్నిటిని కూడా కాసేపు పక్కన పెడితే కనుక ఒక బేసిక్ క్యాబినెట్ అయితే తీసుకున్నాం. విత్ ఫ్రంట్ ఒక RGB ఫ్యాన్ అయితే ఉంటుంది కూలింగ్ పర్పస్. ఇది మనకి యాంట్ వాల్యూ అనే బ్రాండ్ నుంచి X1 అనే మోడల్ అయితే చూడడం అయితే జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ 1,500 రూపాయల ప్రైస్ రేంజ్లో అయితే మీకు ఈ కేస్ చూడడం అయితే జరుగుతుంది. సో కరెంట్ ఈ కాంపోనెంట్స్ ఆధారితంగా ప్రైస్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 6,700 రూపాయల చిల్లర దగ్గరలో అయితే మనకి ఈ పీసీ బిల్ అయితే కంప్లీట్గా అవుతుంది. దీని మీద మనం మానిటర్, కీబోర్డ్, మౌస్ వీటిని కూడా మనం యాడ్ చేయాలంటే కనుక మీకు ఫ్రంటెక్ అనే బ్రాండ్ నుంచి 20 ఇంచ్ HD LED మానిటర్ అనేది చూడడం అయితే జరుగుతుంది. 2,800 రూపాయల ప్రైస్ రేంజ్లో అయితే మీకు ఈ 20 ఇంచ్ మానిటర్ చూడడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా మీకు యాండ్ వాల్యూకి సంబంధించిన వైర్డ్ కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో అనేది చూడడం అయితే జరుగుతుంది. 339 రూపాయల ప్రైస్ రేంజ్లో అయితే ఉంటుంది. సో వీటిని కూడా మీరు యాడ్ చేసుకుంటే 9,914 రూపాయల ప్రైస్ రేంజ్లో అయితే మీకు ఈ పీసీ బిల్డ్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. మీరు దీంట్లో ఆన్లైన్ నుంచి ఓఎస్ని డౌన్లోడ్ చేసుకుని దీంట్లో యాడ్ చేసి యాక్టివేషన్ కీస్ అనేది మీకున్న తెలివితేటలను ఉపయోగిస్తే కనుక మీకు యాక్టివేట్ అయితే అవుతుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో మీకు 10,000 రూపాయల ప్రైస్ రేంజ్లో కంప్లీట్ పీసీ బిల్డ్ అయితే వస్తుంది. అండ్ నేను ముందుగా చెప్పినట్టు ఈ పీసీ బిల్డ్ అయితే నేను మిమ్మల్ని పర్చేస్ చేయమని రికమెండ్ అయితే చేయట్లేదు. జస్ట్ ఇది నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. సో వీటికి సంబంధించి ఎలాంటి లింక్స్ అనేవి నేను ఇవ్వదలుచుకోవట్లేదు. మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓన్ రీసెర్చ్ అయితే మీరు చేసుకుంటే కానీ నేను వీటిని రికమెండ్ అయితే చేయను. సో దీనివల్ల మీకు డబ్బు నష్టం తప్ప మీకు ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదని చెప్పి నా అభిప్రాయం. సో అది కాదనుకుంటే మీ ఇష్టం, మీరు ఏదైనా చేయొచ్చు. సో ఈ వీడియోకి అయితే ఈ వీడియో మీకు నచ్చిందైతే అనుకున్నా. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఎలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా పీసీ రిలేటెడ్, ల్యాప్టాప్ రిలేటెడ్ ఎలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాటిని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఆన్సర్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.